రవితేజ సినిమా ఇట్టా పట్టా అని చూసుకోకుండా ఎడాపెడా లేకుండా సినిమాలు చేస్తుంటాడు. ఈరోజు మన ముందుకు ఈగల్తో వచ్చాడు. సినిమా స్టోరీ ఏంటంటే, దట్టమైన తలకోన అడవిలో సహదేవ వర్మ ఒక పత్తి మిల్లు నడుపుతుంటాడు. అతని రహస్యంగా దాగి ఉన్న వ్యక్తిగా చూపిస్తాడు. ఒక స్ట్రాంగ్ విలేకరి అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ వర్మ యొక్క గతంలో ఒక హంతకుడుగా గుర్తించి ఆ రహస్య ప్రభుత్వాన్ని ఎతకడానికి అతని జీవితం మలుపు తిరుగుతుంది. ఒక దశాబ్దం పాటు అజ్ఞాతంలో ఉన్నాడని భారత జాతీయ భద్రతా సంస్థచే అనుమానించబడిన వర్మ అతన్ని వెతకడానికి ఇతర వర్గాలకు కూడా టార్గెట్ అవుతాడు. పోలాండ్లో అతని చరిత్రను బహిర్గతం చేయడానికి కథనం చెప్పబడుతుంది మరియు అతని బాటలో మరో 3 గ్రూప్స్కు ఇతను టార్గెట్ అవుతాడు. సినిమా స్టోరీ ఏంటంటే, రవితేజ పాత్ర చుట్టూ ఉత్కంఠను పుట్టించే ప్రయత్నం చేయడం ద్వారా సినిమా స్టార్ట్ అవుతుంది. అతని రహస్య గతాన్ని దృష్టిలో ఉంచుకొని డైనమిక్ సన్నివేశాల ద్వారా పాత్రను పరిచయం చేయడానికి బదులుగా దర్శకుడు రవితేజని ఎలివేట్ చేయడానికి వాయిస్ ఓవర్ విధాన్ని ఎంచుకున్నాడు. ఇది దురదృష్టవశాత్తు ప్రేక్షకులకు మొదటి గంట పాటు అంత నచ్చలేదు. కథ మిడ్ పాయింట్ చేరుకున్నప్పుడు ఒక న్యూ యాక్షన్ సీక్వెన్స్ చిత్రం యొక్క తీవ్రమైన దశకు వస్తుంది. ఫస్ట్ హాఫ్ తర్వాత మరో యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్ ఉంటుంది. పోలాండ్లో యువ సహదేవ వర్మ నటించిన ఫ్లాష్ బ్యాక్కు దారితీసే అధిక స్థాయి యాక్షన్ సన్నివేశాలు కథనం కొనసాగుతుంది. పోలాండ్లో కావ్యతాపరంతో కూడిన శృంగారం సీను అంతా అనిపించలేదు. అది తగినంతగా అనిపించకుండా చిరాకు తెప్పించింది. క్లైమాక్స్లో కొంత ఎమోషనల్ కనెక్షన్ ఉంది మరియు రవితేజను హైలైట్ చేసే ఫ్యాన్స్ మెప్పించే అంశాలు చాలా ఉన్నవి. ఈగల్ పార్ట్ 2 కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి అనిపిస్తుంది. దర్శకుడు కార్తీక్ అధ్యయనం ఆధారిత కథను చెప్పే విధాన్ని అవలంబించాడు. అయితే ఈ సాంకేతిక చివరికి ఉన్నత స్థాయికి చేరలేదు అనిపించింది. అలాగే మణిబాబు కరణం రాసిన డైలాగ్స్ సూపర్గా అనిపించేవి. డేవిడ్ సందీప్ అని కూడా పిలువబడే దావుద్ జాంద్ సంగీతం మరియు సౌండ్ డిజైన్ చాలా బాగా ఆకట్టుకుంది. నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరపై ప్రదర్శించిన కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేలా తీర్చిదిద్దారు. అలాగే సహదేవ పాత్రలో మాస్ మహారాజా రవితేజకు ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. అతని యాక్షన్, అతను డైలాగ్ డెలివరీ కానీ, అతని నటన అద్భుతంగా అనిపించింది. అలాగే కావ్యతాపర్ నిర్భత పాత్రలో తగినంతగా నటించింది. నవదీప్ సినిమాలో కీలకమైన పాత్రను పోషించాడు. అలాగే అనుపమ పరమేశ్వరన్ లీడ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ పాత్రలో తగినంత స్క్రీన్ ప్రెజెంటేషన్తో ఉంది. మిగిలిన నటీనటులు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద చేశారు. సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్, రవితేజ విభిన్నమైన పాత్రలో మంచి సాంకేతిక విలువ ఉన్నాయి. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చెప్పుకోదగ్గ స్థాయి లేదు. అలాగే కొన్ని సీన్స్ ముక్కలు చేసినట్టు అనిపించి కథ గందరగోళంగా చేయబడినట్టు అనిపించేది. సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.75 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.